టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉంది కాబట్టి అది సాధ్యమవుతోంది. వాళ్ళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఇళ్లల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు, వైట్ రేషన్ కార్డు హోల్డర్ల ఇళ్లల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు 51,000 రూపాయలు ప్రభుత్వం టంచన్ ఇస్తూ ఉందంటే కేవలం మన బడ్జెట్ను మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. మన నిధులు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి అది సాధ్యమైంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. నీళ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీ వేదికగా ఈ దేశ చరిత్రలోనే ఎప్పటి జరగని విధంగా ఒక 3.5 గంటల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా 1330 టీఎంసీల నీళ్లు కృష్ణా గోదావరి నదుల్లో మనకున్నటువంటి అలొకేషన్ తెలంగాణ బీడు భూములకు ఏ రకంగా మలపాలి, ఎక్కడ ఏ ప్రాజెక్టును కట్టడం ద్వారా తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయొచ్చు, దాంట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైనా, డిండి ఎత్తిపోతల పథకమైనా ఏ రకంగా మేము డిజైన్ చేస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు సోదాహరణంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో ప్రపంచానికి చూపెట్టి 1 కోటి ఎకరాల మాగాణగా తెలంగాణని ఏ రకంగా తీర్చిదిద్దుతానో వారు చెప్పడంతోని తెలంగాణ ప్రజల్లో కూడా నీళ్ల విషయంలో స్పష్టత వచ్చింది. ఇక మూడవదైనటువంటి నియామకాల విషయంలో కూడా మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంటనే రాష్ట్రపతి గారితో మాట్లాడి, గవర్నర్ గారితో మాట్లాడి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి అది వచ్చిన తర్వాత దాన్ని ఫామ్ చేసిన తర్వాత ఒక నికార్సైన వ్యక్తిని దానికి చైర్మన్గా పెట్టి గంట చక్రపాణి గారిని, సిలబస్ను రూపొందించడానికి ఇదే కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, చుక్కారామయ్య గారు చాలామంది మేధావులను సిలబస్ కమిటీలో వేసి ఎక్కడ కూడా పారదర్శకతకు లోటు లేకుండా, ఎక్కడ కూడా ఇతరత్ర గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా నోటిఫికేషన్లు ఇస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించినట్టుగా 1,07,000 ఖాళీల ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేస్తూ ఏ రకంగా ముందుకు పోతా ఉందో టీఎస్పీఎస్సీ, అదేవిధంగా వివిధ శాఖలు సింగరేణి కావచ్చు, జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లలో నియామకాలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఎక్కడి వరకు జరిగింది, అన్ని విషయాలు కూడా ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మేము సోదాహరణంగా చెప్తా ఉన్నాం. సో దాన్ని బట్టే టీఆర్ఎస్ పార్టీకి, మా ప్రభుత్వానికి ఉద్యమ సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే విషయంలో ఎంత స్పష్టతతో, ఎంత అవగాహనతో, ఎంత ప్రణాళికబద్ధంగా మేము ముందుకు సాగుతూ ఉన్నామో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా నియామకాల విషయంలో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు వీళ్ళంతా కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టే నిన్న కోదండరామ్ గారు ఏదో చేద్దామనేటటువంటి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని సమర్థవంతంగా తెలంగాణ యువత విద్యార్థులు తిప్పికొట్టినారు. వారికి నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఆనాడు తెలంగాణ జేఏసీని కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. అదే సందర్భంలో ఏర్పాటు చేసినారో మీకు తెలుసు. ఆనాడు 2009 డిసెంబర్ 23 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని అంతకుముందు ప్రకటన చేసి ఆ ప్రకటన నుంచి వెనుకకు పోయినటువంటి తరుణంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు జానారెడ్డి గారి ఇంటికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా మనం ఒక వేదిక మీదకి వచ్చి ఆంధ్రాలో ఏ రకంగానైతే అందరు రాజీనామాలు చేసి వచ్చిన రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెనుకకు పోయేటట్టు చేస్తున్నారో తెలంగాణలో కూడా మనమంతా ఒక తాటి మీదకి వచ్చి ముందుకు పోదాం, దానికి ఒక న్యూట్రల్ వ్యక్తిని ముంగట పెట్టి మనం ముందుకు పోదామని చెప్పి కేసీఆర్ గారు అన్న నిర్ణయం తీసుకొని అందరిని ఒప్పించి ఆనాడు జేఏసీని ఏర్పాటు చేశారు. ఆ జేఏసీకి కోదండరామ్ గారిని చైర్మన్గా కేసీఆర్ గారు పెట్టారు. ఏం ఎలక్షన్ జరగలే, ఎన్నిక జరిగి ఎన్నిక ద్వారా కోదండరామ్ గారిని ఎంపిక చేయలే. ఆనాడు కేసీఆర్ గారే కోదండరామ్ గారిని నామినేట్ చేశారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీ ఆ జేఏసీలో అన్ని కార్యక్రమాలను తన భుజస్కంధాలపై వేసుకొని టీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపించేది జేఏసీ కార్యక్రమాలను. ఆనాడు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేద్దాం, మనం ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు రాజీనామాలు చేస్తున్నట్టుగా మనం కూడా రాజీనామాలు చేద్దామంటే ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు వారిపోయారు జేఏసీ నుండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోయినారు. పారిపోవడం కాకుండా ఆనాడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజీనామాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద జేఏసీలో జరిగిన నిర్ణయం మేరకు రాజీనామాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద పోటీ చేసింది ఆనాడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. అంటే ఆనాడు ఉద్యమంలో జేఏసీతో లేరు, జేఏసీ నిర్ణయాలకు వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళు. ఆనాడు ఏ జేఏసీ కార్యక్రమమైనా పలికింది కోదండరామ్ గారైనా, పలికించింది కేసీఆర్ గారే. ప్రకటించిన ప్రోగ్రాం కోదండరామ్ గారైనా ఆ కార్యక్రమం అమలులో, ఇంప్లిమెంటేషన్లో ప్రణాళికబద్ధంగా విజయవంతం కావడంలో ముందుండి శక్తి వంచన లేకుండా కృషి చేసింది
గ్రామ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్త నుండి మొదలుకొని హైదరాబాద్లోని టీఆర్ఎస్ నాయకుడి వరకు అందరూ కూడా కష్టపడి పనిచేసి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసినాం. కానీ వాళ్ళ కోదండరామ్ గారు ఆనాడు అన్ని వారే చేసినట్టుగా భావించుకొని ఇవాళ కూడా అట్లనే అవుతుంది అనుకొని ఏదో ఆశించి నిన్న భంగపడ్డాడు. ఆనాడు ఉద్యమ ద్రోహులు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాజీనామాలు చేయమంటే పారిపోయి రాజీనామాలు చేసిన వాళ్ళ మీద పోటీ చేసిన పార్టీలు. ఆనాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మేము వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడవద్దని చెప్పినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ వాళ్ళతో అంటకాగుతూ కోదండరామ్ గారు తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించకుండా తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని నిరూపించేటటువంటి కుట్రలో ఇవాళ ప్రధానమైనటువంటి భాగస్వామిగా కోదండరామ్ గారు ఉన్నారు. ఆ కుట్రలో భాగమే నిన్నటి నిరుద్యోగుల ర్యాలీ. హైదరాబాద్లో అశాంతి రేగాలి, తెలంగాణలో అలజడి రేగాలి, అరెస్టులు కావాలి, గొడవలు కావాలి, తెలంగాణలో ఏదో జరిగిపోతుందని చెప్పి అందరూ మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని చెప్పి ఆంధ్ర నాయకులు ఇంకా మిగతా వాళ్ళు గతంలో ఎవరైతే వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలను సమర్థించేటట్టుగా ఇక్కడ తెలంగాణలో అశాంతియుతమైనటువంటి వాతావరణం ఉంది అనేటటువంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగమే నిన్నటి నిరుద్యోగుల ర్యాలీ. కోర్టు చెప్పింది నాగోల్లో పెట్టుకోండి సభ అని, కోర్టు చెప్పింది సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకే అయితే వర్కింగ్ డే నాడు ఎందుకు ప్రజలంత ఇబ్బందులు పడతారు, సండే నాడు పెట్టుకోమని చెప్పి కోర్టు చేసినటువంటి సూచనలను కూడా పెడచెవిన పెట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ దాకా మేము కార్యక్రమం చేస్తామంటే దాని వెనుక డెఫినెట్గా మేము మొదటి నుండి చెప్తున్నట్టుగా ఒక రాజకీయ దురుద్దేశం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం హైదరాబాద్లో తీసుకురావాలి, హైదరాబాద్కి వస్తున్న మంచి పేరు పోగొట్టాలి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంది అనేటటువంటి వాతావరణాన్ని పోయేటట్టుగా చేయాలనేటటువంటి కుట్రలో భాగమే నిన్నటి కార్యక్రమం. దీన్నంతా మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే నిన్నెవరు కూడా పాల్గొనకుండా కోదండరామ్ గారికి కేసీఆర్ గారి పట్ల మాకు విశ్వాసం ఉంది, కేసీఆర్ గారు డెఫినెట్గా మా భవిష్యత్తుకు వారే భరోసా, మాకు న్యాయం జరుగుతుందనేటటువంటి నమ్మకాన్ని నిన్న తెలంగాణ విద్యార్థులు, యువకులు చూపెట్టారు. వారికి నిజంగా కేసీఆర్ గారి పట్ల విశ్వాసం ఉంచినందుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మేము ప్రకటించినాం అసెంబ్లీలో ప్రకటించినట్టుగా ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకుపోవడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కోదండరామ్ గారి కుట్రలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కానీ కోదండరామ్ గారే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటున్నట్టుగా కోదండరామ్ గారు అనుకుంటున్నారు. నా కుట్రలు, నేను చేస్తున్నటువంటి పనులు ఎవరు గమనిస్తలేరు అని చెప్పి కోదండరామ్ గారు అనుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వ్యక్తి అయితే మీరు ఈ రకంగా ప్రవర్తించరు. ఇవాళ కోదండరామ్ గారికి మద్దతు తెలుపుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కోదండరామ్ గారికి మద్దతు తెలుపుతున్నది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ అలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని కోదండరామ్ గారికి మద్దతు తెలుపుతున్నది ఎవరు? తమ్మినేని వీరభద్రం గారు. ఇవాళ అలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతున్నారంటేనే మీ దురుద్దేశాలు, మీ రాజకీయ ఉద్దేశాలు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలని కోరుతా ఉన్నా. నేను తెలంగాణ ప్రజల్ని మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మొదటి నుండి చెప్తున్నట్టుగానే తెలంగాణలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టడం కోదండరామ్ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అనే నిరూపించడానికి జరుగుతున్నటువంటి కుట్రలో కోదండరామ్ గారు కేంద్ర బిందువు అయినరు, ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి అలాంటి కుట్రల్ని గమనించాలని తెలంగాణ ప్రజల్ని కోరుతూ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు ఉద్యమ సమయంలో మేము ఏదైతే మాటలు చెప్పినామో తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమేం చేస్తామని వాటన్నిటిని చేయడానికి సదా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇంకో విషయం కూడా నేను మీ అందరికి గుర్తు చేయదలుచుకున్నా. సింగరేణిలో గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల హయాంలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టినారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తాని. మేము తీరా వారసత్వ ఉద్యోగాల హక్కును తిరిగి పునరుద్ధరించి సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా కూడా కోదండరామ్ గారు వారి శిష్యుడితో కోర్టులో కేసు వేయించిండు. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది? ఇది కోదండరామ్ గారి నిజస్వరూపం. ఇవాళ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్నటువంటి రైతుల దగ్గరికి పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టుడు, వారితో కోర్టుల్లో కేసులు వేయించుడు, ఇది కోదండరామ్ గారి నైజం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటున్నటువంటి వ్యక్తి కోదండరామ్ గారు, లేదా తెలంగాణ ఒక విఫల ప్రయోగమని నిరూపించదలుచుకున్నటువంటి వ్యక్తి? వారి ఈ కార్యక్రమాలు చూస్తేనే అర్థమవుతా ఉంది.
ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం, తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. నేను మొన్న కూడా కోదండరామ్ గారికి బహిరంగ లేఖ రాసిన. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయిన నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినాం, ఏమేం చేస్తూ ఉన్నాం, అవన్నీ కూడా వారికి వివరిస్తూ నిరుద్యోగుల ర్యాలీ పేరిట తెలంగాణలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టద్దని నేను మన బహిరంగ లేఖ కూడా రాసిన. తెలంగాణ నిరుద్యోగులకు కూడా ఓ లేఖ రాసిన. ఇవాళ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇలాంటి కుట్రలు ఇంకా భవిష్యత్తులో అనేకం చేయడానికి కోదండరామ్ గారు సిద్ధంగా ఉన్నారు. కోదండరామ్ గారి కుట్రల్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ మనం ముందుకు పోదాం. తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా అభివృద్ధి చేసుకుందాం. కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష. వారి నాయకత్వంలోని అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా మేలు జరిగేటట్టుగా మా ప్రభుత్వం, మా పనితీరు కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి మీడియా ద్వారా నేను గుర్తు చేస్తూ, నిన్నటి ర్యాలీ వెనుకున్నటువంటి కుట్రను గమనించి ఆ ర్యాలీలో పాల్గొనకుండా ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. నేను మీడియా కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, నిజాం కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, సైఫాబాద్ పీజీ కాలేజ్ కానీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యమంలో కదిలినరు. మా ఉస్మానియా యూనివర్సిటీలో 7,000 మంది హాస్టల్ స్టూడెంట్స్ ఉంటారు, 5,000 మంది డే స్కాలర్స్ ఉంటారు, మొత్తం 12,000 మంది స్టూడెంట్స్. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే 12,000 మంది రోడ్డు మీదకి వచ్చేది. కానీ వాళ్ళ యూనివర్సిటీలో కేవలం కొన్ని సంఘాల వాళ్ళు వస్తున్నారు. కొన్ని సంఘాల వాళ్ళు వచ్చి గొడవ చేసినంత మాత్రాన మా మీడియా సోదరులు కూడా మొత్తం విద్యార్థులు వచ్చి ఏదో 1,000 మంది విద్యార్థులు వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి అనడం సరైనది కాదని మీడియా సోదరులకు కూడా, మీడియా కూడా నా విజ్ఞప్తి. ఇవాళ ప్రశాంత్